హైదరాబాద్ లో కైట్స్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా సాగుతుంది. పరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరుగుతున్న ఈ వేడుకలో పెద్ద ఎత్తున జనం పాల్గొన్నారు. వేలాది రకాల పతంగుల ఆకాశంలో సందడి చేస్తున్నాయి. పిల్లలు, యువత, పెద్దలు పోటీపడి మరి గాలిపటాలు ఎగరవేస్తూ పండుగను ఆస్వాదిస్తున్నారు. మరోవైపు వీటిని చూసేందుకు కూడా స్థానికులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. హైదరాబాద్ లో కైట్స్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా సాగుతుంది. పరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరుగుతున్న ఈ వేడుకలో పెద్ద ఎత్తున జనం పాల్గొన్నారు. వేలాది రకాల పతంగులు ఆకాశంలో సందడి చేస్తున్నాయి. పిల్లలు, యువత, పెద్దలు పోటీపడి మరి గాలిపటాలు ఎగరవేస్తూ పండుగను ఆస్వాదిస్తున్నారు. మరోవైపు వీటిని చూసేందుకు కూడా స్థానికులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ రామాంజీ అందిస్తారు. చెప్పండి రామాంజీ, అక్కడ ఎలా జరుపుకుంటున్నారు? కైట్స్ ఫెస్టివల్ ఎలా జరుగుతుంది? గ్రౌండ్లో ఉన్నాము. దానికి సంబంధించి అంటే 2026 సంబంధించిన ఫెస్టివల్ సంబంధించిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూడవచ్చు. మన తెలంగాణ రాష్ట్రం నుంచి కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కాకుండా ప్రపంచ దేశాల నుంచి మనకు వచ్చిన ఏదైతే కైట్ ఫెస్టివల్ సంబంధించి అయితే విజువల్స్ ఎక్స్క్లూజివ్ చూస్తాము. ఇతర అంటే ప్రపంచ దేశాల నుంచి వచ్చిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా మనం చూడవచ్చు. అంటే ప్రపంచ దేశాల నుంచి వచ్చిన ఏదైతే కైట్ ఫెస్టివల్ పాల్గొనడానికి వచ్చారు చాలామంది వచ్చారు. దీని ప్రకారంగా చూస్తే మాత్రము ఇప్పటికే మనము హైదరాబాద్ కాకుండా ఇతర రాష్ట్రాలు కూడా ఇప్పటి నుంచి కొన్ని వేల మంది అయితే ప్రైడ్ అయితే వచ్చారు. మనకు ఎక్స్క్లూజివ్ విజువల్స్ అంటే అంటే మధ్యాహ్న సమయంలోనే ఇంత వేల సంఖ్యలో మాత్రం వస్తున్నట్లు మనకు క్లియర్ తెలుస్తుంది. అంటే సాయంత్రం నుంచి నైట్ వరకు అయితే కొన్ని లక్షల మంది కూడా పాల్గొనే అవకాశం కూడా క్లియర్ తెలుస్తుంది. అంటే 2026 కైట్ ఫెస్టివల్ తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్వహిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం కైట్ ఫెస్టివల్తో కాకుండా కైట్ ఫెస్టివల్స్ మరియు స్వీట్ ఫెస్టివల్స్ కూడా నిర్వహిస్తుంది. దీనికి సంబంధించిన నిర్వాహకులతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి ప్రపంచ దేశాల నుంచి అయితే కైట్ ఫెస్టివల్ పాల్గొనడానికి చాలా మంది లక్షల సంఖ్యలో వస్తున్నట్టు క్లియర్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూడవచ్చు. అంటే దీన్ని బట్టి చూస్తే మాత్రం ఇతర అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కోలపంద జాతర లాగానే అంటే తెలంగాణలో కూడా కైట్ ఫెస్టివల్గా జరుగుతున్న మనకి క్లియర్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా తెలుస్తుంది. అంటే దీన్ని బట్టి చూస్తే మాత్రం అంటే ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ పూర్తిగా బందోబస్తు నిర్వహిస్తుంది. ప్రతి ఒక్కటి పూర్తిగా పరిశీలించిన తర్వాత లోపలికి వస్తుంది. ఇక్కడ చైనా మాంజా సంబంధించి అయితే అంటే చైనా మాంజా అంటే ఏదైతే గాలిపటాలు ఎగరేస్తారో ఇక్కడ పూర్తిగా నిషేధంగా ఇచ్చింది. అంటే చైనా మాంజా ఇక్కడ దానికి సంబంధించిన ఎవరు ఇక్కడ ఎగరివేయకూడదు. దానికి సంబంధించిన ప్రత్యేక కేంద్రాలకు ఏర్పాటు చేస్తున్న మనకి క్లియర్ తెలుస్తుంది. అంటే ఇక్కడ ఓన్లీ ప్రపంచ దేశాల నుంచి వచ్చిన పెద్ద పెద్ద కైట్స్ మాత్రం నిర్వహిస్తున్నట్టుగా అంటే తెలంగాణ ప్రభుత్వం అయితే క్లియర్గా వస్తుంది. అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి ఉప్పల్ నుంచి వస్తున్నాం. నుంచి వచ్చారు. ఎలా ఉంది ఫెస్టివల్స్? ఎలా ఉంది? చాలా బాగుంది. ఆంధ్రప్రదేశ్ లో కోల జాతర అంటే ఏదైతే కోడిపందాల జాతర ఉంది, తెలంగాణ అయితే కైట్ ఫెస్టివల్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అంతా నిమ్మలం ఉందన్న. మా రేవంత్ రెడ్డి సార్ కూడా బాగా చేశారు. ఇక్కడ ఏర్పాటు కూడా చాలా బాగుంది. ఎస్ దేవిక, మనం చూస్తున్నదే ఎక్స్క్లూజివ్ అంటే మేము దూర ప్రాంతం నుంచి వచ్చాము. హైదరాబాద్లో అందరికి కలిసి ఈ కైట్ ఫెస్టివల్ జరుపుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్లో కోడిపందాల జాతర ఎలా ఉందో దానికి మించి మాత్రం తెలంగాణలో కైట్ ఫెస్టివల్ జరుగుతుందని మనకు తెలుస్తుంది. చిన్నపిల్లలతో నుంచి పెద్ద పిల్లల కొరకు పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారంటే తెలుస్తుంది. అంటే తెలంగాణ ప్రభుత్వం అయితే క్లియర్గా ఏదైతే 2020 సంబంధించిన కైట్ ఫెస్టివల్స్ మాత్రము ఎలాంటి అవాంఛనీయ సంబంధం అందరూ ఎంజాయ్ చేయాలి. సంక్రాంతి పండుగ సందర్భంగా మొత్తం హైదరాబాద్ కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఈ కైట్ ఫెస్టివల్ చూడడానికి వస్తారు. మనం
చూస్తున్న చూడ ఒక భారీ కైట్స్ కూడా ఎగరేసిన అంటే ఇతర అంటే ప్రపంచ దేశాల నుంచి వచ్చిన నిర్వాహకులు మొత్తం దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తిగా ఇస్తున్నారు. ఈవినింగ్ టైంకి ఆ కైట్ ఫెస్టివల్ జరిగేది చూస్తున్నారు. మనకి ఎక్స్క్లూజివ్ విజువల్స్తో పాటు చూస్తున్న దేవిక ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడవచ్చు. అంటే దీన్ని బట్టి ఇంత భారీ పరిమాణంలో కైట్స్ చూడగాలి చిన్నపిల్లలు పెద్దలు అందరూ ఉత్సాహంగా అయితే చూస్తున్నారు. దీన్ని బట్టి అయితే చూస్తే మాత్రము హైదరాబాద్లో తెలంగాణలో మాత్రం కైట్ ఫెస్టివల్ మాత్రం భారీ స్థాయిలో జరుగుతుంది. పండుగ సంబరము ఇక్కడే అంటే సంక్రాంతి పండుగ మాత్రం సంబరాలన్నీ ఇక్కడే జరుగుతుంది దేవిక. అయితే రామన్జీ మనం చూసుకున్నట్టయితే అక్కడనైతే చాలా జోరుగానైతే సాగుతుంది అక్కడ కైట్స్ ఫెస్టివల్ అనేది. సో ఇప్పటి వరకు ఎవరైనా ముఖ్య అతిథులు జాయిన్ అయ్యి ఉండొచ్చా? ఎవరెవరు వచ్చి ఉండొచ్చు విఐపీస్? ఎస్ దేవిక అంటే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే కైట్ ఫెస్టివల్ అని ఈవినింగ్ ప్రారంభం అవుతుంది. ఇప్పటి నుంచి అయితే ఆ సందర్శకులు అయితే వస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రముఖుల వరకు వచ్చే అవకాశం కూడా ఉంది. తెలంగాణ ప్రభుత్వం సాంస్కృతిక కార్యక్రమం నిర్వహిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సంబంధించిన పాటలు ఆ పాటలతో ఉడిస్తున్నారు. అంటే సంబరాలు జరుగుతున్నట్టు మనం చూస్తాం. అంటే ఇక్కడ అందరూ మొత్తం అన్న మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? కరీంనగర్ నుంచి వస్తున్నారు. అంటే ఓన్లీ ఫెస్టివల్ ఈ కైట్ ఫెస్టివల్ చూడడానికి కరీంనగర్ నుంచి వచ్చామండి. కరీంనగర్ నుంచి ఇది రెగ్యులర్ గా వస్తుంటాం. ఎలా ఉన్నాయి ఏర్పాట్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. హైదరాబాద్ కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కాకుండా ప్రపంచ దేశాల నుంచి వస్తున్నారు. అంటే ఇలాంటి అవకాశం కల్పించిన తెలంగాణ గవర్నమెంట్ అంటే ప్రపంచ దేశాల నుంచి కూడా నిర్వాహకులు వస్తున్నారు. నిజంగా తెలంగాణ గవర్నమెంట్ కి మనం విషయం చెప్పాల్సింది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా హ్యాపీ సంక్రాంతి ఇలాంటి చూడడం బాగుంది. పిల్లలతో రావడం, పిల్లలు దే ఆర్ ఎంజాయింగ్ ఏ లాట్. చాలా సంతోషం. మనం చూస్తాం కదా వీళ్ళు కరీంనగర్ నుంచి వచ్చారు, కొంతమంది నిజామాబాద్ నుంచి, కొంతమంది ఖమ్మం నుంచి, కొంతమంది తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది అయితే వేల సంఖ్యలో అయితే వస్తున్నారు. మన ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూడవచ్చు. అంటే దీన్ని బట్టి చూస్తే మాత్రం అంటే ఇప్పటికే కొన్ని వేల సంఖ్యలో అయితే ఇప్పటికే స్టేడియం చేరుకున్నారు. అంటే సాయంత్రం లోపల లక్షల మంది దాటే అవకాశం కూడా ఉంది దేవిక. అంటే ఈ రోజు సాయంత్రం అయితే ప్రముఖులకు వచ్చే అవకాశం కూడా ఉన్నందున ఆ పోలీస్ శాఖ మాత్రం పూర్తిగా చర్యలు కట్టుదిట్టు భద్రతలో ఏర్పాటు చేస్తున్నారు దేవిక. Right. Thank you for the update, Ramanji.